కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆ మధ్య వరకు హడావిడి చేసిన రష్మిక మందన్న ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఆమె హిట్ ట్రాక్ కి బ్రేక్లు వేశాడు సల్మాన్ ఖాన్. కుబేరా తప్ప చేతిలో కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు ఏవీ లేవు. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతోందా? అందుకే ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? యానిమల్, పుష్ప 2, చావా హ్యాట్రిక్ హిట్ తో రష్మిక పేరు బాలీవుడ్ టు మాలీవుడ్ మోత మోగిపోయింది. 500 నుంచి 1000 కోట్ల హీరోయిన్ అన్న ముద్ర పడింది. ఆమె టచ్ చేస్తే సినిమా రికార్డుల మోత మోగాల్సిందే అంటూ మోసేశారు. ఏ దిష్టి కొట్టిందో కానీ సికిందర్ రూపంలో పెద్ద డిజాస్టర్ వచ్చింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో నటించిన ఆనందం ఎంతసేపు మిగల్లేదు ఈ నేషనల్ క్రష్ కు. ఇక అక్కడి నుండి సైలెంట్ అయిపోయి తన పనిలో బిజీగా మారిపోయింది ఈ కన్నడ కస్తూరి. ఆ మధ్య వరుస ప్రాజెక్టులతో బాగా హడావిడి చేసిన రష్మిక చేతిలో ప్రెజెంట్ 3-4 మూవీస్ మాత్రమే ఉన్నాయి. అందులో కాస్తో కూస్తో బజ్ ఉన్న మూవీ కుబేరా. అది కూడా రిలీజ్ డేట్ దగ్గర పడ్డంతో ఇప్పుడిప్పుడే ప్రమోషన్లను స్టార్ట్ చేసింది యూనిట్. ఇక ఎప్పుడో కంప్లీట్ అయిన లేడీ ఓరియంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ డేట్ ఎప్పుడూ క్లారిటీ లేదు. హిందీలో ఏకైక మూవీ థామా ఉంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. ఈ ఏడాది అక్టోబర్లో థియేటర్లలో బొమ్మ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అలాగే విజయ్ దేవరకొండతో సినిమా అంటూ వార్తలొచ్చాయి. పుష్ప 3 అప్పుడే సెట్స్ పైకి వెళ్లేలా కనిపించడం లేదు. దీంతో రష్మిక కెరియర్ డైలమాలో పడిపోయింది. ఈ నేపథ్యంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్. ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ లో ఆడి పాడని ఈ భామ ఫస్ట్ టైం తన కో స్టార్స్ ని స్ఫూర్తిగా తీసుకోబోతోంది. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ఐటెం సాంగ్ ఉపయోగపడుతుందని భావిస్తోంది అమ్మడు. ప్రశాంత్ నీల్ తారక్ మూవీలో స్పెషల్ సాంగ్ లో చేయనుందని టాక్. ఇందులో ట్రూ ఎంతో గానీ ఈ మధ్య ఐటెం సాంగ్స్ హీరోయిన్లకు ప్లస్ గా మారుతున్న వేళ మేడం కూడా ఓ ట్రయల్ వేస్తుందేమో చూడాలి.